హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇక్కడ నేను మీకు ముఖ్యంగా బిగినర్స్ కండి లాంగ్ ఫ్రాక్ ఎలా కట్ చేయాలి, ఏ సైజు వాళ్ళకి ఎలా డ్రాయింగ్ చేసుకోవాలి అనేది నేను ఇక్కడ మీకు క్లారిటీగా చెప్తానండి. ముఖ్యంగా బిగినర్స్కి బాగా ఉపయోగపడుతుంది. ముందుగా అయితే లైనింగ్ని నేను ఇక్కడ 4.5 మీటర్ తీసుకున్నాను. 4.5 మీటర్ ఎందుకు అంటే శారీలో క్లాత్ మిగిలితే వాళ్ళ పాపకు కూడా కుట్టమని చెప్పారనమాట మనకిచ్చిన క్లయింట్ అనేది, ఆ క్లయింట్ వాళ్ళు. సో అందుకని చెప్పి నేను ఇక్కడ 4.5 మీటర్ తీసుకున్నాను. నాకు బాడీ పార్ట్కి ఫస్ట్ కావాల్సింది పొడవు ఖర్చుతో కలిపి 16 ఇంచులు కావాలి. 16 ఇంచులు నాకు కరెక్ట్గా సరిపోయింది. లూజ్ వచ్చేసి చెస్ట్ లూజ్ 40 ఉందండి. దాన్ని బట్టి నేను లూజ్ తీసుకొని కటింగ్ అయితే చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ని పక్కన పెట్టేశాను. షోల్డర్ దగ్గర ఒక లైన్ అనేది డ్రా చేశానండి, ఒక 1/2 ఇంచ్కి. చెస్ట్ లూజు 10 ఇంచులకి ఒక మార్కింగు, 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చుకు ఒక మార్కింగ్ పెడుతున్నాను. నడుం దగ్గర కూడా సేమ్ అంతేనండి. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది అలాగే పెట్టేశాను, నేనేం కటింగ్ చేయలేదండి. ఎందుకు అంటే నాకు వీళ్ళు ఖర్చు ఎక్కువ పెట్టమన్నారు. కొంచెం ఖర్చు ఉండేలాగా పెట్టండి అక్క, మరీ తక్కువ చేయొద్దు అని చెప్పారు. సో అందుకని చెప్పి నేను ఇలాగ పెట్టేశాను. షోల్డర్ వచ్చేసి ఫుల్ షోల్డరు 5.5 ఉందండి. అయితే బ్యాక్లో బాగా డీప్ పెట్టమన్నారు కాబట్టి మనకి అందులో సగం తీసుకుంటే మరీ ఎక్కువైపోద్ది కాబట్టి 6.5 తీసుకున్నాను. ఇదే 6.5ని ఇక్కడ కింది వైపుకి కూడా డ్రా చేశాను. నెక్ విడ్త్ వచ్చేసి 2.30 ఇంచులకు డ్రా చేశాను. అలాగే ఆమ్ రౌండ్ కోసము ఫస్ట్ నేను 6 ఇంచులు తీసుకున్నానండి. నాకు టోటలు ఆమ్ రౌండ్ మొత్తం వచ్చేసి 9.5 రావాలి. 6 ఇంచులు తీసుకుంటే రాలేదు. మళ్ళీ 7 ఇంచులు తీసుకున్నాను, రాలేదు. మళ్ళీ 6.5 తీసుకున్నాను, కరెక్ట్గా వచ్చింది. నేను ఎందుకు ఇన్నిసార్లు తీసుకున్నాను, ఎందుకు చెప్తున్నానంటే బిగినర్స్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని చెప్పి నేను డైరెక్ట్గా ఇంతే తీసుకోండి అని చెప్పలేను. మీ బ్లౌజును మీ డ్రెస్సును బట్టి మీరు కొలత తీసుకున్నారనుకోండి, కరెక్ట్గా సరిపోతుంది అనమాట. సో ఇలా ట్రై చేయండి. ఈ ట్రై చేయడం వల్ల తప్పేమీ లేదండి, నీట్గా వచ్చేస్తుంది డ్రెస్ కూడా. మీకు కూడా కొంచెం అనుభవం అవుతుంది అనమాట. మీరు అనుభవం అయిందనుకోండి ఇంకొక డ్రెస్ కూడా కుట్టేసుకోవచ్చు. సో అందుకని చెప్పి నేను ఇలా మీకు చూపించడం కోసమే ఈ విధంగా చేశానండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇది జస్ట్ కటింగ్ వీడియోనే, స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి. ఎలా కుడుతున్నాను ఏంటి అనేది కూడా మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే కనుక ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్కి అయితే ముందే వచ్చేస్తాయండి. ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకున్నారంటే సరిపోతుంది. నేను ఈ ఆమ్ రౌండ్ దగ్గర పై లైన్కి కింది లైన్కి ఈ లైన్లు కాదు అని ఇంటులాగా పెట్టాను, గమనించాలి. ఇప్పుడు నేను ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ జస్ట్ మీకు చూపించడం కోసమే డ్రా చేస్తున్నాను, కానీ నేను కట్ చేయట్లేదండి. ఎందుకంటే నెక్కులు అనేది బక్రం పీస్ యాడ్ చేసుకొని కుట్టామనుకోండి అసలు ఎంత బాగా ఫినిషింగ్ వస్తుందంటే రెడీమేడ్ టైప్లో ఉంటుంది. సో అందుకని నేను ఇక్కడ బ్యాక్ నెక్ 10 ఇంచెస్, ఫ్రంట్ నెక్ 7.5 ఇంచులు ఇలా పెట్టేసుకొని స్క్వేర్, ఫ్రంట్ స్క్వేర్ అండి, బ్యాక్ రౌండ్. జస్ట్ నేను డ్రా చేస్తున్నాను అంతే. నేను బక్రం పీస్ మీద డ్రా చేసుకొని నెక్ అనేది కట్ చేస్తాను, కానీ ఇక్కడ నేను కట్ చేయట్లేదు. నడుం దగ్గర క్రాస్ పీస్ అనేది ఒక 1/2 ఇంచ్ కట్ చేసుకోవాలి. మనకి ఫిట్టింగ్ బాగుంటుందండి ఇలా కట్ చేయడం వల్ల. ఇప్పుడు ఆమ్ రౌండ్ అనేది కట్ చేసుకోవాలి. కటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆమ్ రౌండ్ దగ్గర ఫ్రంట్ పార్ట్లో ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ పెట్టేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను, గమనించండి. ఇది ఫ్రంట్ పార్టు. షోల్డర్ దగ్గర నేను డబల్ ఫోల్డ్ వేసాను కాబట్టి ఓపెన్లో లేదు. ఈ క్లాత్ని ఇప్పుడు ఓపెన్గా కట్ చేసుకొని బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేసుకోవాలి. సైడ్ మార్కింగ్ దగ్గర ఒక ఖర్చు పెట్టేసుకోండి. షోల్డర్ దగ్గర కూడా ఖర్చు పెట్టుకోండి, 2.30 ఇంచ్ దగ్గర విడత్ కోసమని క్లారిటీ ఉంటుంది మనం బక్రం పీస్ యాడ్ చేసినప్పుడు. ఇప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర 1/2 ఇంచ్ కటింగ్ అయితే చేసేసుకోండి నీట్గా ఈ విధంగా. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దండి. మీరు ఒక్క డ్రెస్ బయట ఇచ్చి కుట్టించుకునే కాస్ట్కి మీకు మీరే నేర్చుకొని కుట్టుకున్నారనుకోండి, అదే కాస్ట్కి మళ్ళీ 2 డ్రెస్సులు తెచ్చుకొని కుట్టుకోవచ్చు. నేను మీకోసమే చెప్తున్నానండి. ప్రతి లేడీస్ ఇంట్లో తనకు తాను కుట్టుకొని వేసుకుంటే ఆ ఫీలింగే వేరు. అసలు ఆ హ్యాపీనెస్, ఆ సంతోషము చాలా బాగుంటుందన్నమాట. ఎవరికి వాళ్ళే కుట్టు వేసుకున్నారంటే డబ్బులు కూడా చాలా సేవ్ అవుతాయి. ఒక డ్రెస్సుకి ఇచ్చే మనీ మీరు 2-3 డ్రెస్సులు తెచ్చుకోవచ్చు ఈజీగా. డైలీ వేర్కి అయినా కుట్టుకోవచ్చండి.
ఇక్కడ బాటమ్ పార్ట్లో నేను లైనింగ్ అనేది పొడవు చూస్తున్నాను. 41 ఇంచ్ కావాలి. నాకు టోటల్ డ్రెస్ పొడవు వచ్చేసి 56 ఇంచెస్ అండి. దాంట్లో నేను బాడీ పార్ట్ తీసేసుకున్నాను ఖర్చులతో కలిపి. ఇక్కడ బాటమ్ పార్ట్ అనేది కటింగ్ చేస్తున్నాను. 41 ఇంచ్ పెట్టాను అనమాట. ఈ 41 ఇంచ్కి డబల్ ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని కట్ చేశాను. నాకు ఇక్కడ మొత్తం 4 లేయర్లు అనేది రావాలి. ఇలా క్రాస్గా ఫోల్డింగ్ పెట్టుకోవాలి. ఇది పావడా కటింగ్ అంటామండి. ఇలా క్రాస్గా పెట్టేసుకొని ఒక సైడు 5.5 ఇంకొక సైడు 5.5 వచ్చేలాగా చూసుకోవాలి. ఈ ఫోల్డింగ్ పెట్టినప్పుడు చిన్న పీస్కే కొలత పెట్టుకోండి, పెద్ద పీస్కు పెట్టుకోకూడదు. ఖర్చుతో కలిపి నేను 5.5 ఇంచులు పెట్టాను. ఇప్పుడు ఈ క్రాస్ ఫోల్డింగ్ని కటింగ్ చేసేసుకోవాలి. మొత్తం మనకి 2 పెద్ద పీసులు, 4 చిన్న పీసులు వస్తాయి. మొత్తం 6 పీసులు వస్తాయి. అయితే గోలు పెద్దగా వస్తుందండి ఈ విధంగా కుట్టి మనం కట్ చేసి కుట్టడం వల్ల. స్టిచ్చింగ్ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అప్పుడు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఒక సైడు ఓపెన్స్ ఉంటాయి. ఈ ఓపెన్స్ని ఇలా కటింగ్ ఒక సైడు క్లోజ్లో ఉంటుంది. ఇలా ఓపెన్లా కట్ చేసుకోవాలి. వెడల్పు ఉండే పీస్ని 2 ఒకే సైడ్కి వచ్చేలాగా పెట్టుకొని ఈ కింది వైపున 1 ఇంచ్కి క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది కుట్టేటప్పుడు కూడా. ఈ విధంగా బాడీ పార్ట్ బాటమ్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి. హ్యాండ్స్ కటింగు